హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలామంది కొత్తగా బిజినెస్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక శిక్షణ ఇచ్చి ఆ బిజినెస్ని డెవలప్ చేసుకుని, అంటే లోన్ ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఏ విధంగా సపోర్ట్ ఉంటుంది బయట, సో అటువంటి ఇన్ఫర్మేషన్ తోటి తెలుసుకొని ముందుకెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే పక్కగా బిజినెస్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి ఈ నాలెడ్జ్ ఉంటుంది. అది అటు మహిళల నుంచి అయినా సరే, కొంతమంది బిజినెస్ చేద్దాం అనుకునేటువంటి కొత్తగా యంగ్స్టర్స్ అయినా సరే ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అటువంటి వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, లేదు చేయొద్దు ఇచ్చి బిజినెస్ చేయండి అని చెప్పేటువంటి సంస్థలు ఏమైనా ఉన్నాయా? నైస్ సార్. చేయూతనిచ్చి లోన్, ఫండింగ్, ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే ఇంక్యుబేషన్స్, రీసెర్చ్ సెంటర్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇవాళ చాలా ఉన్నాయి సార్ ఇండియాలో. అయితే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఇన్ఫర్మేషన్, మార్కెట్లోకి ఎంత ఇన్ఫర్మేషన్ రావాలి అన్నదే మెయిన్ ఎజెండా. అది తెలియకే చాలామంది ఈ ఆపర్చునిటీస్ అన్నీ మిస్ అవుతారు. అయితే మీరు చెప్పినట్టు ఎస్పెషల్లీ మోస్ట్ డిమాండింగ్ ప్రోడక్ట్, అందరికీ ఉపయోగపడేది, అందులో ఎటువంటి ఉపాధి అవకాశాలు అనుకుంటే రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ మిల్లెట్ స్టార్టప్స్కి 3 crores ప్రైజ్ మనీ అనౌన్స్ చేసింది. అంటే ఎవరైనా ఇండియాలో ఈ మిల్లెట్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్ స్టార్టప్స్, ఐడియాస్ ఏమన్నా కనుక తయారు చేసి మార్కెట్లోకి లాంచ్ చేస్తే 3 crore దాకా ఫండ్ ఇస్తారు సార్. 3 కోట్ల వరకు. 3 కోట్ల వరకు. అయితే ఇది పక్కన పెట్టండి, ఇది పాలసీ అయితే అనౌన్స్ చేసింది, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిల్లెట్స్ అనేవి ఏంటి, ఎందుకు మార్కెట్లో వీటి డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది, ఎందుకు మళ్ళీ మిల్లెట్ ఫుడ్ అంటున్నారంటే, ఒకప్పుడు ఇండియన్ ఫుడ్లో మిల్లెట్స్ ఎక్కువగా ఉండేవి సార్. మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు. ఒకప్పుడు ఇండియన్ ఫుడ్లో అవి రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసేవారు. ఎప్పుడైతే ఈ హార్టికల్చర్ రెవల్యూషన్ అది వచ్చిందో, దాని మిల్లెట్స్ చిరుధాన్యాల నుంచి వరికి చేంజ్ అయ్యారు ఆటోమేటిక్గా. సో వరికి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఓవర్ ద పీరియడ్ వరి రైస్ తిని ఓకే ఇది హెల్త్కి అంత కరెక్ట్ కాదని మళ్ళీ చిరుధాన్యాల మీద పడుతున్నారు. సో అందుకు వీటికి మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. ఇవాళ చూడండి, చిరుధాన్యాలతో ఉపయోగించి స్నాక్స్ అని, హెల్దీ బార్స్ అని, జిమ్ ప్రొడక్ట్స్ అని, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అని ఎన్నో వస్తున్నాయి మార్కెట్లోకి. అయితే వీటికి డిమాండ్ అలాగే ఉంది. మంచి ప్రోడక్ట్ తయారు చేసి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా స్కోప్ ఉంది. అయితే ఈ మిల్లెట్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ కానీ ప్రైవేట్ బాడీస్ కానీ ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి అంటే, మీరు చెప్పినట్టు దీనికి IIMR అని ఒక ఆర్గనైజేషన్ ఉంది సార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెస్ట్ అండ్ ఎన్గ్రోయింగ్ అని 2 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. నెస్ట్ అండ్ ఎన్గ్రోయింగ్. నెస్ట్ ఏంటంటే, ఎవరైనా కొత్తగా మిల్లెట్ ఇండస్ట్రీ పెడదాము అనుకుంటే కొత్త ఎంటర్ప్రెన్యూర్స్కి వాళ్ళు నెస్ట్ అన్న ప్రోగ్రామ్ని జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఈ మిల్లెట్ ఇండస్ట్రీలో అగ్రికల్చర్ చేస్తున్నారో, పంటలు పండిస్తున్నారో వాళ్ళందరికీ ఎన్గ్రోయింగ్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఇందులో వీళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఆల్రెడీ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది సార్. వీళ్ళు డిఫరెంట్ లొకేషన్స్ నుంచి, పర్సన్స్ నుంచి అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళని వ్యాలిడేట్ చేసి వాళ్ళకి 2 months 3 months ట్రైనింగ్ ఇస్తారు. అసలు మిల్లెట్స్ ఎలా పండించాలి, అందులో ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని రకాల ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు, ఏ కంట్రీస్లో వాటికి డిమాండ్ ఉంది, మార్కెట్ రేట్ ఎలా ఉంది, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎలా సేల్ చేసుకోవచ్చు, వాటికి అవసరమైన మిషనరీస్ ఏంటి, అందులో కొత్త ఇన్నోవేషన్ ఎలా క్రియేట్ చేయొచ్చు అన్న దాని మీద 2 to 3 months 2 ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ ఇస్తాయి, కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి. సో ట్రైనింగ్ ఇచ్చి తరువాత ఒక చిన్న ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఒక సెట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ తోటి మాట్లాడి ఒక ఎగ్జామ్ క్లియర్ చేయవలసి ఉంటుంది. ఆ ప్రొసీజర్ అంతా కనుక క్లియర్ అయిపోతే మినిమం 25 lakhs లోన్ ఇస్తారు. మినిమం 25 lakhs. సో ఇది ఎందుకు అంటే, అగ్రికల్చర్ ఇండస్ట్రీని బిల్డప్ చేయడానికి, మిల్లెట్ ఇండస్ట్రీని బిల్డప్ చేయడానికి. అందుకోసమే ఈ IIMR వాళ్ళకి నెస్ట్ హబ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళతో ఇంక్యుబేట్ అయ్యి ఈ జాయింట్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ కూడా సెపరేట్గా అనౌన్స్ చేసింది, ఎవరైనా మిల్లెట్ రిలేటెడ్ స్టార్టప్స్, బిజినెస్లు కనుక పెట్టుకోగలిగితే, అందులో కొత్త ఇన్వెషన్ ఏమైనా తీసుకోగలిగితే 1 crore నుంచి 3 crore దాకా ప్రైజ్ మనీ ఇస్తారు. లోను, ఫండింగ్ కూడా కాదు, డైరెక్ట్ క్యాష్ ప్రైజ్. సో ఎందుకు అంటే, ఇండియాలో ఈ వీటిని ఎక్కువగా డెవలప్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే ఇవాళ ఫుడ్ లైఫ్ స్టైల్ మారిపోయింది. ఈ రైస్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, ఈ వీట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా లైఫ్ స్పాన్లో కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి, హెల్త్లో కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. చిరుధాన్యాలు ఏంటంటే ఇంకొంచెం హెల్త్ని బాగా ప్రొవోకేట్ చేస్తాయి, ఇంకొంచెం మంచిదన్నమాట హెల్త్కి. అందుకోసం ఈ చిరుధాన్యాలకు సంబంధించిన ఇటువంటి ప్రోగ్రామ్ని అనౌన్స్ చేశారు. సో రూరల్లో ఎవరైనా రైతులు ఉన్నా, లేదా అర్బన్ సిటీస్లో చాలామంది అగ్రికల్చర్ రిలేటెడ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా, అగ్రికల్చర్ ఇండస్ట్రీలో కొత్త బిజినెస్లు ఏమైనా మొదలు పెడదాం అనుకున్నా, ఈ IIMR వాళ్ళు స్టార్ట్ చేసిన మిల్లెట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో లేదా మిల్లెట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ స్టార్టప్స్ ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్.
సో ఒక పక్క నుంచి ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఒక పక్క నుంచి ఒక ప్రైవేట్ బాడీ సపోర్ట్ చేస్తుంది. దీనికి కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఫండ్ చేస్తాయి తిరిగి సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద. సో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ అంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో ఎక్కువ పీపుల్ జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి చాలా మంది తెలుస్తుంది ఇప్పుడు. సార్ ఎస్. సో ఎవరైనా మీ ఊర్లలో మిల్లెట్ రిలేటెడ్ బిజినెస్లు ఏమైనా స్టార్ట్ చేద్దాము అనుకుంటే ధైర్యంగా మొదలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క నుంచి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఇంకో పక్క నుంచి ప్రైవేట్ బాడీస్ సపోర్ట్ ఉంది. మూడోది ఏంటంటే వీటికి డిమాండ్ కూడా పెరుగుతుంది. ఏమో మళ్ళీ వరి మారేసి అందరూ మిల్లెట్స్ తినే అవకాశం కూడా కనిపించవచ్చు ఇంకో 5-10 ఏళ్లలో బికాస్ ఆఫ్ ది హెల్త్ ఇష్యూస్. సో మిల్లెట్స్ మీద ఎక్కువ రకాల ఫుడ్ ప్రొడక్ట్స్, న్యూట్రీ బార్స్, చెక్కీస్, లేదంటే స్నాక్స్, లేదంటే డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, ఇవాళ ఓన్లీ మిల్లెట్ రెస్టారెంట్స్ ఉన్నాయి కొన్ని చోట్ల. సో ఎందుకంటే హెల్త్ని ఇంకొంచెం డెవలప్ చేయడానికి మార్కెట్లో చాలామంది ట్రై చేస్తున్నారు. సో అటువంటి రిలేటెడ్లో పక్క నుంచి డిమాండ్ కూడా పెరుగుతున్నప్పుడు వై కాంట్ సమ్వన్ ట్రై అబౌట్ ది మిల్లెట్ ప్రోడక్ట్స్. అగ్రి రిలేటెడ్లో ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ అగ్రికల్చర్లో ఉన్నారు, మిల్లెట్స్ ఎవరైనా పండిద్దాము అనుకుంటే కొన్ని సిఎస్ఆర్ బాడీ సపోర్ట్ కూడా దీనికి బాగా కనిపిస్తుంది. సో ఆ రిలేటెడ్ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేసుకోగలిగితే దీనికి సంబంధించిన ట్రైనింగ్, ఇన్ఫర్మేషను ఈ ఆర్గనైజేషన్స్ కూడా ఏం చేస్తాయంటే సార్, ఇచ్చిన లోన్ తోటి డైరెక్ట్గా మీకు మెషినరీ కూడా అక్కడే యూజ్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ బయటకు వచ్చి మెషినరీ కొన్ని ప్లాంట్ పెట్టాల్సిన అవసరం లేదు. అదే ఇంక్యుబేషన్లో మీరు ఏమైనా ఇన్నోవేటివ్గా కొత్త మిల్లెట్ ఏదైనా తయారు చేశారనుకోండి, దాన్ని అసలు ఆ మిషనరీని ఎలా తయారు చేసుకోవాలి, అందులోంచి ఏ ప్రోడక్ట్ బయటకు ప్రిపేర్ చేయాలి, దాన్ని మార్కెట్ సేల్స్ కూడా ఎలా చేయాలి, కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తారు అక్కడే. ఎన్ని డేస్ ఉంటుంది సార్ ఇది? ఇది హార్డ్లీ 45 to 60 days సార్. ట్రైనింగ్ ప్రోగ్రామ్ 45 to 60 days. దానికి ఒక అప్లికేషన్ ప్రొసీజర్ ఉంటుంది. ఎవరైనా అప్లై చేయవచ్చు. చదువున్న వాళ్ళు, చదువుకెళ్ళిన వాళ్ళు, అటువంటివి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. చదువు లేని వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు. మీకు తెలియాల్సిందల్లా పంటను ఎలా పండించడం, ఎలా అమ్ముకోవడం, మీకు తెలియని విషయాలు కూడా అక్కడ నేర్పిస్తారు. సో ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ముందు పంట వచ్చింది రాంది పక్కన పెట్టండి. ఇంట్రెస్ట్ ఉంటే వ్యవసాయం తెలియపోయినా పర్వాలేదు, ముందు అప్లై చేశారు అనుకోండి, అందులోకి వెళ్ళి నేర్చుకోవచ్చు. 2 months 3 months అక్కడి నుంచి మీ ప్రోడక్ట్ని విదేశాలకు ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో కూడా వాళ్ళు చెప్తారు. సో ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఎవరైనా సరే ఐఏఎంఆర్ని కనుక అప్రోచ్ అయితే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వాళ్ళ వెబ్సైట్లో కూడా అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. మీరు నెక్స్ట్ ప్రోగ్రామ్కి అప్డేట్ అవుదాం అనుకుంటున్నారా, గ్రోయింగ్ అప్డేట్ అవుదాం అనుకుంటున్నారా, ఇన్ఫర్మేషన్ అక్కడ కనిపిస్తుంది. సో మీ అవైలబిలిటీని బట్టి, మీ స్కోప్ని బట్టి, మీ ప్యాషన్ ఇంట్రెస్ట్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. ఎస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండ్ వెరీ గుడ్ ఎగ్జిక్యూషన్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ కానీ, 1-on-1 సెషన్స్ కానీ అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ బిజినెస్ మెంటర్ ఎంత అవసరం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. బిజినెస్లో డెవలప్ అవ్వాలి, 5x 10xకి ఒక బిజినెస్ని తీసుకెళ్ళాలి అనుకుంటే దాన్ని స్కిల్స్ పరంగా, అంటే మార్కెటింగ్ పరంగా కానివ్వండి, ప్రమోషన్స్ వైజ్ కానివ్వండి, అండ్ సేల్స్ వైజ్ కానివ్వండి, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. వాటిని ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటే ముందుకెళ్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అటువంటిది మీ దగ్గర ఆన్లైన్, ఆఫ్లైన్ సెషన్స్ కానివ్వండి, లేదు 1-on-1 సెషన్స్ కానివ్వండి, కాంటాక్ట్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది? నైస్ సార్. ఇప్పుడు చూడండి, మనకు ఒక వీడియోని డిస్కస్ చేయడానికి హార్డ్లీ 5 to 10 minutes పట్టింది. బట్ మార్కెట్లో ఎగ్జిక్యూట్ చేయడానికి 10 minutes ఇన్పుట్ సరిపోదు. సో ఖచ్చితంగా బ్రీఫ్గా డిస్కస్ చేయాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేసే స్కిల్స్ ఉన్నాయా లేదా, ఆ మైండ్ సెట్ ఉన్నా లేదని ఎవాల్యుయేట్ చేయడం టైం తీసుకుంటుంది. సో అందుకోసం మనం మన క్లయింట్స్ని 2 waysలో హ్యాండిల్ చేస్తాం సార్. ఒకటి 1-to-1 కన్సల్టేషన్స్, రెండోది వర్క్షాప్స్. 1-to-1 కన్సల్టేషన్ ఏంటి అంటే, మీరు మీ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కనీసం 2 to 3 hours ఇండివిజువల్గా మాట్లాడాల్సి ఉంటుంది. ఆఫీస్కి వచ్చైనా మీట్ అవ్వచ్చు, స్కైప్లో, జూమ్లో అయినా సరే. దానివల్ల ఏంటంటే మీ దగ్గర నుంచి ప్రతి ఇన్పుట్ గ్యాదర్ చేసి అప్పుడు మాత్రమే అసలు మీలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయి, ఏ బిజినెస్ మీకు సూటబుల్గా ఉంటుంది, మీ లొకేషన్ ప్రకారం, మీ బడ్జెట్ ప్రకారం అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. లేదు వర్క్షాప్స్ ఏంటి అంటే, ఫుల్ లెంత్లో ఇన్ఫర్మేషన్ కావాలి, సేల్స్ గురించి, మార్కెటింగ్, బ్రాండింగ్, కంటెంట్, ఇలా బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేసరికి కేవలం ఐడియా, ఇన్వెస్ట్మెంట్ ఒకటే కాదు సార్. ఈ రోజున్న మార్కెట్ ట్రెండింగ్ ప్రకారం డిజిటల్ థింగ్స్, ఫిజికల్ థింగ్స్, నెట్వర్కింగ్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే 2 days వర్క్షాప్ అటెండ్ అయ్యారనుకోండి, మీకు ఫుల్ డెప్త్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు బయటికి వెళ్ళి ఆ రూల్స్, రెగ్యులేషన్స్ మీ బిజినెస్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి బాగుంటుంది. సో వర్క్షాప్స్, 1 కన్సల్టేషన్స్ ఈ రకంగా మనం హ్యాండిల్ చేస్తాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ మంత్ మిడ్ వీక్లోని ఒక 1 week రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాం. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్లో ఏంటంటే, ఆల్రెడీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు మీ బిజినెస్ రిజిస్ట్రేషన్ కావాలి, నేను చెప్తా ఫార్మాలిటీస్ అని, బట్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఒక ఫుల్ డే సెషన్. లోన్స్, స్కీమ్స్ ఏంటి తెలియాలి, ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ఒకరు వస్తారు. బిజినెస్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మీద కొంతమంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వస్తారు, స్టార్టప్ ఎక్స్పర్ట్స్ కొంతమంది వస్తారు. సో వీళ్ళందరితో గ్రూప్గా 1 week రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాం. సో యూ గెట్ మోర్ క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్, మోర్ ప్రొడక్టివ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ బిజినెస్ ఆర్ ది స్టార్టప్. సో బయటికి వెళ్ళి మీరు ఫర్ ష్యూర్ గ్యారంటీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు.
సో అందుకే 1 వీక్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే 1-to-1 కన్సల్టేషన్స్ కానీ, వర్క్షాప్స్ కానీ, 1 వీక్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కానీ ఆప్ట్ చేసుకోవాలనుకుంటే కింద నుంచి నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీం మీతో ఎంగేజ్ అవుతారు. దెన్ విల్ గివ్ యూ ద ఫర్దర్ గైడ్ లైన్స్. సో 1 వీక్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ 2 days వర్క్షాప్స్. yes వెరీ గుడ్ సార్. 1-on-1 సెషన్స్ కూడా ఎస్ సార్, మోర్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఆన్లైన్ కూడా ఉంటాయి. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా ఇవాళ బిజినెస్కి సంబంధించి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక ఐడియాని ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదు ఒక ఐడియా మా దగ్గర ఉంది, లోన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, లేదు మా దగ్గర మనీ ఉన్నాయి, ఒక బిజినెస్ ఎటువంటి బిజినెస్ ట్రెండింగ్ బిజినెస్ పెడితే బాగుంటుంది, అండ్ కొంతమంది పర్టికులర్గా బిజినెస్ ఆల్రెడీ ఉంటుంది, వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ కానివ్వండి ఇంకోటి ఏదో ఉంటాయి. సో వాటిని ఏ విధంగా మార్కెట్కి తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన, మీ బిజినెస్ని 5x 10xలోకి తీసుకువెళ్ళాలి అనుకుంటే సుధీర్ వర్మ గారి అపాయింట్మెంట్ మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ ఉంటాయి, వాటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ముఖ్యంగా ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ మీకు కనెక్ట్ అవ్వట్లేదని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు నాకు మెసేజ్ పెడితే నేను అప్డేట్ అయితే ఖచ్చితంగా మీకు చేరవేస్తాను. సుధీర్ వర్మ గారికి ఆ మెసేజ్ పాస్ చేస్తాను. సో దేనికోసం ఏంటి అనేది మీరు క్లియర్ డీటెయిల్ పెడితే సరిపోతుంది. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ఎంటర్ప్రినర్షిప్ అవ్వాలని కోరుకుంటుంది, కానీ హౌ టు స్టార్ట్, వెన్ టు స్టార్ట్ అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ 2 days వర్క్షాప్ అటెండ్ అవ్వడం జరిగింది. 2 days క్లాస్ సెక్షన్ బిజినెస్ అండ్ స్టార్టప్ ప్రోగ్రామ్. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడికి రావడం వల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా విషయాలు తెలుసుకున్నాను. బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి, ఎలా ప్రమోట్ చేసుకోవాలి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెసెస్ ఐడియాస్. అంటే మన దగ్గర ఉన్న బిజినెస్ అని కాకుండా సార్ కూడా కొన్ని బిజినెస్ ఐడియాస్ ఇస్తాడు. వాటిలో మనకు నచ్చింది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మన దగ్గర ఏం ఐడియాస్ లేనప్పుడు అది ఉపయోగపడుతుంది. సో నాకంటూ ఇప్పుడు స్టార్టప్ చేయడానికి ఒక కాన్ఫిడెంట్ అనేది నాకు కలిగింది. చేసే మార్కెటింగ్ పాయింట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. హౌ టు వి డూ మార్కెటింగ్, ఎలా చేస్తే మార్కెటింగ్ బాగుంటుంది, టఫ్ సిచ్యువేషన్స్లో ఎలా హ్యాండిల్ చేసుకోవాలి మన బిజినెస్, వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా బాగా చెప్పారు సారు. నాకు చాలా బాగా నచ్చింది. అనుకున్న ఎక్స్పెక్టేషన్ కన్నా ఇంకా ఎక్కువ నేర్చుకున్నాము. బేసిక్ నుంచి బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి 2 days వర్క్షాప్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది నా ఫ్యూచర్లో నాకు చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. టోటల్గా మనకు బిజినెస్ పెట్టేంత వరకు మనకు హెల్ప్ చేస్తూనే ఉంటారు సార్. బిజినెస్ పెట్టిన తర్వాత కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా వాటిని సాల్వ్ చేస్తామని ప్రామిస్ చేశారు.